మా తండ్రి గారు రాసిన పద్యం అండి. అది మామా డాక్టర్ రాజ్యవారం వహించి నీకు ఇంత మేలు చేసినటువంటి పాండురాజు కొబ్బరినటువంటి ఆ పాండవులకి అర్ధరాజ్యం ఇమ్మని అడుగుతూ ఉన్నారు. వనవాసం అయిపోయింది అనమాట. తమ్ముని పిల్లలందరూ ఉదారులు, వీరులు, మంచివారు, నీకెమ్మియు భక్తి కూర్చడు అహీన చరిత్రులు, వారికి అర్ధరాజంబుడుటెంతయు శుభంబు, అట్ల నరిపవయేని 5 గ్రామములనిచ్చిన నేన, సమాన బుద్ధి గ్రహింతురెంతయు. వారికి అర్ధరాజ్యం అని అడుగుతున్నారు. అలా ఇవ్వని పక్షంలో 5 గ్రామాలన్నా 5 ఊళ్ళు ఇస్తే చాలు. అది కృష్ణుడు చెబుతున్నాడు మాట. అంటే సాహిత్యం ఏదో ఉంది, 2 పద్యాలు అంటాం చాలాగానే. కత్తులు కత్తులు పెనగు కాలము దగ్గర చేసేదో, కృపాయుతుడవచ్చు నియమున ఆత్మదులన్ బలినింత ఇచ్చి, మేల్పుత్తును కూర్చి నీ కులము భూరి యశోదమ పెంచుకొందు, కొంచెమెదంతల పోయుము నీపై తోడైరావు సంపదలు, అధోగతి తప్పదు పౌర్వాగ్ని. మామ డాక్టర్ ఒకవేళ సంధి పొసగకపోయినట్లయితే ఎవరిని ఎవరు చెప్పాలో కూడా ముందే నిర్ణయం అయిపోయింది. భవిష్యత్తు నీకు చెప్తున్నాను వీళ్ళు. పరశురామ జయించి ప్రఖ్యాతి గన్న భీష్ముడు యుద్ధమున శిఖండి పాలు, సర్వయోధులకు ఆచార్యవరుండైన ద్రోణుండు మా దృష్టజ్యుమ్ను పాలు, యుద్ధమును గోరు దుర్యోధన దుశ్శాసనాదులందరును భీమన్న పాలు, భుజబల గర్వాన పొంగు ఈ కర్ణుండు సమరములో, సభ్యసాచి పాలు, హితులు అభిమానులు చుట్టముల్ ఘన పరద్రోణు భటోద్గజుని పాలు, మహిత సైన్యము అభిమన్యు పాలు, జయము సమకూర్పణ పాలు, జనవరేణ్యా ఇంతగా జయం సమకూర్పణ పాలు. నేను ఆ పక్షంలో ఉన్నాను, నేను ఏ పక్షంలో ఉంటే అక్కడే జయం. అందుచేత నా మాట విని అర్ధరాజ్యమే కాదు 5 ఊళ్ళు ఇచ్చేయి, లేకపోతే జరిగింది ఇదే అని చెప్పి. అంటే నా తండ్రి గారు రాసిన పద్యాలండి. ఆయన మంచి కవి, సంగీత విద్వాంసులు, మంచి పేరు కూడా. ఇది పోతన భాగవతంలో వీరభద్రావతారం గురించి
పోతన గారు రాసిన సంస్కృత పద్యం ఏమిటంటే శరీరము దీర్ఘ శరీరము అంటుందండి. అది సంస్కృతం. దానికి మా తండ్రి గారు రాసిన పద్యం దుర్భరపాదోది గర్భ నిర్భెచ్చమై పడబగ్ని పొంగుచు వచ్చెననగ చట చటారావ సంచలిత సర్వ దిగంత భాగై దావాగ్ని రేగననగ ప్రళయ భయంకర ప్రబల సంజనితులో కోటి భాస్కరులు భూమిపై బడిరనగా జగతి రగిలి పగుల భగ భగ మంటలు మింటనంట పగలు మిగుల రేగ సర్వజీవాన హుంకారదలితుడై వీరభద్రుడావిర్భవించే